హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ యూట్యూబ్ లైన్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి రాడిష్ తోటి రోస్ట్ అనమాట. సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇంకేదైనా కర్రీ వండుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఇలా రాడిష్ తోటి రోస్ట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ అనమాట. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇలా రాడిష్కున్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసి నైస్గా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కాస్త థిక్నెస్ ఉండాలి, పొడవుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలు మరీ లావుగా లేవు, మరీ సన్నగా లేవు, మీడియం రేంజ్లో పీసెస్ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. యూజువలీ రాడిష్ అనేది సాంబార్లో వాడతామన్నమాట. ఇంకెవరైనా రాడిష్ తినని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి రోస్ట్ చేసి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మొత్తం మీద కటింగ్ అయిపోయింది కాబట్టి గిన్నెలో నూనె వేసి వేడైన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ వేసేసి దాని తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, మళ్ళీ తగినంత కారం, స్పైసీనెస్ కోసం కాస్త బాగానే కారం వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని, ఇంకేమైనా మీకు ధనియాల పొడి అలా చాట్ మసాలా వేసుకోవాలంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం మీద ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తూ ఉండగా ఒక 10 to 15 మినిట్స్లో ఇలా రోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. హోప్ఫుల్లీ వీడియో అందరూ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. టేక్ కేర్.